చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నిన్న మాట్లాడితే ఎందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాల్సి వచ్చింది, అమరజీవి జలవాహిని అంటే మనం చేయాల్సింది జనసేన పార్టీగా ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించకపోతే, ఉదాహరణకి కొట్టేసాయనో ఎందుకు గుర్తిస్తాం? ఒక దెబ్బలు తిన్నాడు మా పార్టీ కోసం, లేదంటే ఒక స్థానిక సమస్య కోసం ఒక దెబ్బలు తిన్నాడు బికాజ్ పార్టీ ప్లాట్ఫామ్ మీద. మనమే ఇలా కూర్చోబెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి ఇంత ఆనందం మనకుంటే, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనకి ఇంత ఆనందం ఉంటే, ఇన్ని కోట్ల మందికి దేశం మొత్తం మీద భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన మహానుభావుడు, లేదంటే తెలుగువాడి ఉనికి, తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. అంటే మనం అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోకపోతే, అంటే ఉదాహరణకి 5 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి పేర్లు కూడా పెట్టేస్తారు. కానీ మనం ఎవరి సాక్రిఫైస్ మీద మనం నిలబడ్డామో, ఎవరి బలిదానం మీద నిలబడ్డామో ఆ వ్యక్తులను వదిలేస్తున్నాం. భగవంతుడు నాకు ఇచ్చిన, గురువులు ఇచ్చిన నాకు ఆ జ్ఞానం ఏమో తెలియదు, కానీ ఆయన పేరు స్మరించింది. అంటే ఎలా ఉంటుందంటే, ఆయన పేరు పెట్టగానే సార్ ఆయన వయస్సులు అంటారా, మన ఆలోచన చూడండి. అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయి ఉంటే, అంబేద్కర్ గారికి ఒక కులానికి పరిమితం చేసుకుంటే మనం ఏం చేయలేం. అంబేద్కర్ అందరి వాడు, లేదు మావాడి మా దగ్గరే ఉంటాడంటే మనం ఏం చేయలేం దానికి. కానీ ఎవరు వద్దనుకున్నా లేదనుకున్నా అంబేద్కర్ గారు గుండెల్లోనే ఉంటారు మనం. కానీ దాన్ని మేము పొలిటికలైజ్ చేయం. ఓనర్షిప్ ఒక్కళ్ళకి అని అనడానికి కుదరదు, నాయకులకి. అంటే ఈ స్థాయికి ప్రపంచం వెళ్ళిపోతున్న మనం కరెక్ట్ చేసుకోకపోతే మన స్థాయిల్లో చాలా చాలా తప్పులు చేసిన వాళ్ళం అవుతాం ఇవన్నీ. సో అందుకని ఇవన్నీ ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తాం. నా ఉద్దేశంలో పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే, ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడు పేరు పెడితే నిజంగా ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు, ఆకలితో అలమటించినవాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం, కానీ అలాంటి నాకు అనిపించింది ఒక చిన్నపాటి ఒక 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే, ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలామంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులు తీసుకొని, నా కోరిక ఇది, నా లోపల ఉన్న కోరిక, పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది. అది కుదురుతుందో లేదో మనకు తెలియదు, కానీ బట్ నాకైతే కోరిక. No.